నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాసేపట్లో మంత్రులతో సమావేశం కానున్న సీఎం. మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్న రేవంత్ రెడ్డి. పోటాపోటీగా మున్సిపల్ ఎన్నికల ప్రచారాలు. బీఫామ్ సమర్పణలో పలు ప్రాంతాల్లో వాగ్వాదాలు. ప్రపంచ దేశాలను తమ వైపు తిప్పుకునే దిశగా భారత్ అడుగులు. వారం వ్యవధిలోనే 2 భారీ వాణిజ్య ఒప్పందాల ప్రకటన. మోదీ అమెరికాకు దేశాన్ని అమ్మేశారన్న రాహుల్. వాణిజ్య ఒప్పందంపై రాజీ పడ్డారని మండిపాటు. మళ్లీ పెరిగిన బంగారం వెండి ధరలు. 1,60,500కు చేరిన 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి. రాష్ట్ర వ్యాప్తంగా పురపోరు ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ నాయకులు, మంత్రులు పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేపట్టారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. స్థానికంగా ఉన్న పలు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. నిర్మల్లో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని అభ్యర్థిస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని పలు వార్డుల్లో పార్టీ శ్రేణులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రచారం నిర్వహించారు. హుస్నాబాద్ పట్టణంలోని ఆరేపల్లికి చెందిన శ్మశాన వాటిక పనులు 100 రోజుల్లో ప్రారంభించలేకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు అడగబోనున్నారు. రేషన్ కార్డు ఇయ్యలే 10 ఏళ్లలో ఇయ్యాల కూడా అర్హత ఉంటే రేషన్ కార్డు తీసుకోవాలనేటువంటి హక్కు ఉంది. ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సన్న బియ్యాన్ని ఇస్తా ఉన్నాం. 10 ఏళ్లు బియ్యం తీసుకుంటే తినడానికి కూడా పనికి రాకపోతుండే. ఇవాళ సన్న బియ్యం మనం ఇంట్లో తినడానికి అవకాశం ఉండే విధంగా ఉంది. అంతేకాదు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. 20 వార్డుల్లో మీరు తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదించి ఈ హుస్నాబాద్ అంటే చుట్టుపక్కల నగరాల కంటే పెద్దగా ఎదిగేటట్టుగా మరి ఈ యొక్క ఆశీర్వచనం పనిచేయాలని కోరుతూ మీ అందరికి మరొక్కసారి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అమెరికాతో వాణిజ్య ఒప్పందంతో భారత్కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిన్న రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అమెరికాతో వాణిజ్య ఒప్పందం జరిగిందని 140 కోట్ల భారతీయులకు ఈ ట్రేడ్ డీల్ ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని, పౌరులకు అపారమైన అవకాశాలను తీసుకువస్తుందని వివరించారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ద్వంద్వ విధానాలు పాటిస్తున్నారని, 2011లో చైనాతో ట్రేడ్ డీల్ చేసుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी का धन्यवाद करता हूं और आप सभी को बधाई देता हूं, क्योंकि ये वास्तव में भारत की अर्थव्यवस्था को, भारत के 140 करोड़ नागरिकों को, हर गरीब, किसान, मछुआरा, गांव में रहने वाला युवा, युवती, हमारी बहनें, महिलाएं, सभी के लिए ढेर सारे अवसर लाने वाला ट्रेड डील माननीय प्रधानमंत्री जी ने कल तय किया. माननीय प्रधानमंत्री नरेंद्र मोदी భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చ జరుగుతున్న వేళ రైతుల ప్రయోజనాలపై రాజీ లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. అగ్రరాజ్యం ఎగుమతి చేసే వ్యవసాయ, పాడి ఉత్పత్తులపై సుంకాలను తగ్గించబోమని పునరుద్ఘాటించాయి. వెనిజువెలా నుంచి చమురు కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అమెరికా భారీగా రాయితీలు ఇస్తున్నందున అక్కడి రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్ ధర కంటే తక్కువకు అమ్మగలరు. కొన్ని సందర్భాల్లో పెట్టుబడి వ్యయం కంటే తక్కువకు ఎగుమతి చేస్తారు. వాటిపై భారత్ సుంకాలు తగ్గిస్తే మన రైతులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇంతకాలం వాణిజ్య చర్చల్లో ప్రతిష్టంభనకు ఆ అంశమే కారణమైంది. వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ ప్రకటన నేపథ్యంలో అమెరికా ఉత్పత్తులపై సుంకాల తగ్గింపుపై ప్రశ్నలు ఉత్పన్నమైన వేళ కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. వెనిజువెలా చమురు కొనుగోలు విషయంలోనూ దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఉంటుందని పేర్కొంది. ట్రంప్ ప్రకటనపై స్పందించిన ప్రధాని మోదీ సుంకాల తగ్గింపును ధృవీకరించారు. కానీ వాణిజ్య ఒప్పందం గురించి మాత్రం ప్రస్తావించలేదు.
అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రాజీ పడ్డారని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ఒప్పందం ద్వారా రైతుల కష్టాన్ని, దేశాన్ని అమ్మేశారని ధ్వజమెత్తారు. అదానిపై అమెరికాలో కేసు, ఎప్స్టీన్ ఫైల్స్ కారణంగానే ప్రధాని రాజీ పడ్డారని విమర్శించారు. ఈ విషయాలు దేశ ప్రజలకు తెలియకుండా ఉండేందుకు లోక్సభలో తన ప్రసంగాన్ని అధికార పక్షం అడ్డుకుందని రాహుల్ ఆరోపించారు. मोदी जी घबराए हुए हैं. जो ट्रेड डील 4 महीने से रुकी हुई थी, किसी न किसी कारण जो मैं जानता हूं, नरेंद्र मोदी जानते हैं. नरेंद्र मोदी जी ने कल शाम उस डील को साइन कर दिया. नरेंद्र मोदी जी पर प्रेशर है और नरेंद्र मोदी जी का जो इमेज का गुब्बारा है, जो हजारों करोड़ रुपए लेकर बनाया गया था, कि हमारे प्रधानमंत्री को कॉम्प्रोमाइज कर दिया गया है. किसने किया है, कैसे किया है, ये हिंदुस्तान की जनता को सोचना है. मगर इतिहास में पहली बार एलओपी को प्रेसिडेंशियल एड्रेस में नहीं बोलने दिया है. और हिंदुस्तान के जो किसान हैं कि इस ट्रेड डील में आपकी मेहनत को नरेंद्र मोदी जी ने बेच दिया है. सिर्फ आपको नहीं बेचा है, देश को बेचा है. इसीलिए मुझे वहां नहीं बोलने देना है. एक अदानी जी पर केस है यूनाइटेड स्टेट्स में. वो अदानी जी को टारगेट नहीं कर रहा है, वो नरेंद्र मोदी के फाइनेंशियल स्ट्रक्चर को टारगेट कर रहा है. दूसरा है एप्स्टाइन फाइल्स, वो अभी रिलीज नहीं हुआ है. इसीलिए इस दबाव में आकर कि प्रधानमंत्री कॉम्प्रोमाइज्ड है. దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే దిశగా 2 భారీ వాణిజ్య ఒప్పందాలను ప్రకటించి ప్రపంచ దేశాల దృష్టిని భారత్ ఆకర్షించింది. కేవలం వారం వ్యవధిలో EU, అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ 2 ఒప్పందాల ద్వారా రాబోయే 10 ఏళ్లలో భారత ఎగుమతులు దాదాపు 12 లక్షల కోట్ల రూపాయల మేర పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా 2 భారీ వాణిజ్య ఒప్పందాలు చేసుకుని ప్రపంచ దేశాలను భారత్ తమ వైపు చూపు తిప్పుకునేలా చేసింది. వారం రోజుల వ్యవధిలోనే ఐరోపా సమాఖ్య, అమెరికాతో భారత్ 2 కీలకమైన వాణిజ్య ఒప్పందాలను ప్రకటించింది. అమెరికా, EUతో భారత్ వాణిజ్య ఒప్పందాలు ఆ దేశాలతో నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలను దూరం చేసే అవకాశముంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనే నెపంతో భారత్పై భారీగా టారిఫ్లను విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన స్వరం మార్చి భారత్పై విధించిన సుంకాలను 50 నుంచి 18% తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. సుంకాల తగ్గింపుతో పలు రంగాలకు లబ్ధి చేకూరనుంది. ముఖ్యంగా గతంలో విధించిన ప్రతీకార సుంకాల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న పరిశ్రమలు ఇప్పుడు పుంజుకోనున్నాయి. అగ్రరాజ్యం సుంకాల వల్ల గతంలో ఉక్కు రంగం ఎగుమతులు 40% పడిపోయాయి. తాజా ఒప్పందంతో టాటా స్టీల్, JSW స్టీల్ వంటి దిగ్గజ సంస్థలు సుమారు $2 బిలియన్ మేర ఖర్చులను ఆదా చేసుకునే అవకాశం ఉంది. ఇది కంపెనీల ఆదాయాన్ని, లాభాలను గణనీయంగా పెంచుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అటు అమెరికా ఒప్పందంతో భారతీయ జనరిక్ ఔషధాలకు డిమాండ్ ఏర్పడనుంది. దీనివల్ల అమెరికాకు ఎగుమతయ్యే భారతీయ ఔషధాలు పెరగనున్నట్లుగా తెలుస్తోంది. దీనివల్ల అమెరికాకు ఎగుమతయ్యే భారతీయ ఔషధాల విలువ $10 బిలియన్ల పెరగవచ్చని అంచనా. అటు ట్రంప్ ప్రతీకార సుంకాలతో కుదేలైన అక్వా రంగం తాజా ఒప్పందంతో తిరిగి పూర్వ వైభవాన్ని సాధించే అవకాశం ఉంది. సుంకాల ప్రభావంతో ప్రస్తుతం అమెరికాకు ఎగుమతవుతున్న భారత సముద్ర ఆహార ఉత్పత్తుల మార్కెట్ విలువ సుమారు $850 మిలియన్ ఉంది. ప్రస్తుత ఒప్పందంతో వీటి మార్కెట్ విలువ పెరిగే అవకాశం ఉంది. అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం వల్ల దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం దూసుకెళ్లే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య నిర్దేశించుకున్న $500 బిలియన్ వాణిజ్య లక్ష్యంలో భాగంగా ఒక్క ఎలక్ట్రానిక్స్ రంగంలోనే ద్వైపాక్షిక వాణిజ్యం $100 బిలియన్ మార్కును చేరుకుంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు, సెమీకండక్టర్లు, ఇతర ఎలక్ట్రానిక్ విడిభాగాల ఎగుమతుల్లో భారత్ గ్లోబల్ లీడర్గా ఎదిగేందుకు ఈ ఒప్పందం మార్గం సుగమం చేస్తోందని తెలిపాయి. అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థలు తమ తయారీ కేంద్రాలను భారత్లో ఏర్పాటు చేసే అవకాశముందని, ఇది దేశీయంగా ఉపాధి అవకాశాలను భారీగా పెంచుతుందని పేర్కొన్నాయి. దాదాపు 2 దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ ఐరోపా సమాఖ్య దేశాలతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా అభివర్ణించే ఈ ఒప్పందం ప్రకారం యూరప్ దేశాలకు ఎగుమతయ్యే 99.5% భారతీయ ఉత్పత్తులపై 0% పన్ను అమలవుతుంది. ఇందులో చర్మ ఉత్పత్తులు, ఆభరణాలు వంటి కీలక రంగాలున్నాయి. దీనివల్ల రాబోయే 7 ఏళ్లలో $75 బిలియన్ విలువైన ఎగుమతులు పెరగనున్నాయి. వీటి ప్రభావంతో 2032 నాటికి
ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపై $272 బిలియన్ చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఒప్పందం వల్ల భారత్ EU మధ్య వాణిజ్యం 41 నుంచి 65% వరకు పెరగనుందని జర్మనీకి చెందిన కీల్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. ఈ ఒప్పందంలో భాగంగా ఐరోపా దేశాల నుంచి వచ్చే కార్లపై దిగుమతి సుంకాన్ని భారత్ 110% నుంచి 10%కి తగ్గించింది. దేశీయ తయారీదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ తగ్గింపును 5 ఏళ్ల కాల పరిమితిలో అమలు చేయనున్నారు. అదేవిధంగా ఐరోపా దేశాల వైన్లపై ఉన్న 150% సుంకాలను 75%కి తగ్గించారు. భవిష్యత్తులో దీనిని 20%కి తగ్గించే అవకాశం ఉంది. స్పిరిట్స్పై టారిఫ్లను 40%కి తగ్గించారు. వాణిజ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం EU భారత్కు €500 మిలియన్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. రాబోయే 2 ఏళ్లలో గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి ఈ నిధులను వెచ్చించనున్నారు. ఈ ఒప్పందాలు అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రాముఖ్యతను పెంచడమే కాకుండా తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిట్ విచారణలో పోలీసులకు డైరెక్షన్ ఇస్తున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆరోపించారు. కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ముమ్మాటికి కేసీఆర్ తెలంగాణ జాతి పిత అని, తెలంగాణ జాతి ఉన్నంత వరకు గౌరవించుకునే మొదటి వ్యక్తి కేసీఆర్ అని పేర్కొన్నారు. హార్వర్డ్ వెళ్లి వచ్చినా, అంతరిక్షం వెళ్లి వచ్చినా రేవంత్ రెడ్డి బుద్ధి మారదంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఫల్యానికి మేడారం జాతర ప్రతీక అని, జాతర నిర్వహణలో ఉత్తర కుమార ప్రగల్భాలు పలికి చివరకు భక్తులను అసౌకర్యానికి గురిచేశారని ఆక్షేపించారు. భక్తులకు కలిగిన అసౌకర్యానికి ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమెరికాలోనికి హార్వర్డ్కు వెళ్ళినా లేక అంతరిక్షానికి వెళ్ళొచ్చినా అక్కడ కూడా పాఠాలు నేర్చుకున్నా మీ బుద్ధి మారదు. సిట్ లాంటి సంస్థల ఎంక్వైరీని ప్రభావితం చేయడం కాదు, డైరెక్షన్ ఇస్తున్నాడు. చాలా బాధ కలిగేటువంటి సంగతి. నిన్నటి మేడారం సందర్భంగా ఘోరమైనటువంటి వైఫల్యానికి ప్రతీక ఏదంటే తెలంగాణ ప్రభుత్వం అనేటువంటి ఈ రకమైనటువంటి వైఫల్యాల నుండి దృష్టి మరల్చడం కోసం వాళ్ళ మాయ మాటల ద్వారా, ఉత్తర కుమార ప్రగల్భాల ద్వారా, ఎదుటి వారి వ్యక్తిత్వాల హననం ద్వారా పబ్బం గడుపుకుంటాం అనేటువంటి ప్రయత్నంలో ఈ ప్రభుత్వం తలమునకలై ఉన్నది. కాబట్టి ఈ చర్యలన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న మేడారం సందర్భంగా జరిగినటువంటి ప్రజలకు జరిగినటువంటి అసౌకర్యానికి భక్తులందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలనేటువంటి డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో మంత్రులతో సమావేశం కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశం కానున్నారు. మున్సిపల్ ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం కూడా దీనిని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళ్తున్నారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. అదేవిధంగా ఈ వేళతో ఉపసంహరణ కూడా పూర్తయింది. మధ్యాహ్నం 3 గంటల లోపల మొత్తం కూడా పార్టీలకు సంబంధించి బీ ఫామ్లు కూడా అందజేశారు. ఇప్పటికీ అభ్యర్థులు ఎవరెవరు బరిలో ఉండారన్న విషయం స్పష్టత రావడంతో ఇప్పుడు తాజాగా ఈ ప్రచార కార్యక్రమాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే అంశం మీద కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్లోని తన క్యాంపు కార్యాలయంలో ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమావేశం కానున్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉండదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ పార్లమెంట్ ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేస్తారు. రేపటి నుంచి ప్రచార హోరు మరింత విస్తృతంగా కొనసాగడం. ఇప్పటికే అభ్యర్థులు ఎక్కడికైతే కన్ఫర్మ్ అయినా ఖరారైనారో అక్కడల్లా ప్రచారం ఊపందుకునింది. రేపటి నుంచి పూర్తి స్థాయిలో ఈ ప్రచార కార్యక్రమాలు ఊపందుకుంటాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 2 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గడప గడపకు తీసుకెళ్లాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం కానీ స్పష్టంగా పార్టీ నాయకులకు క్యాడర్కు కూడా స్పష్టం చేసింది. అయితే ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఖరారు కావడంతో ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో తాజా రాజకీయ పరిణామాలు, అక్కడున్న స్థానిక రాజకీయ పరిణామాలు, అదేవిధంగా ప్రత్యర్థి వర్గాలకు సంబంధించిన
పార్టీలకు సంబంధించి బలాబలాలు అన్నీ కూడా బేరీజ్ వేసుకొని ముందుకు పోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడైనా పార్టీల్లో నాయకుల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉంటే వాటిని కూడా సవరించుకొని సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలని ఇప్పటికే పార్టీ నాయకత్వము దిశానిర్దేశం చేసింది. అయితే ఈవేళ 6:30 గంటలకు జూబ్లీహిల్స్లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో నియోజకవర్గాల వారీగా అక్కడున్న నియోజకవర్గం పరిధిలో ఉన్న మున్సిపాలిటీల్లో ఉన్న తాజా రాజకీయ పరిణామాలన్నింటి కూడా ఆయా ఇన్ఛార్జీలతో పూర్తిగా అడిగి తెలుసుకుంటారు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా ఈ మీనాక్షి నటరాజను అక్కడున్న స్థితిగతులను పూర్తిగా అడిగి తెలుసుకున్న తర్వాత ఆయా నాయకులకు దిశానిర్దేశం చేస్తారు. ఇవి రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు కానందున అక్కడ స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఎలాంటి హామీలు ఇవ్వాలా, వాటిని అమలు చేసేదానికి ఎలాంటి కార్యాచరణ ఉండాలా, స్థానికంగా ఏ విధంగా హామీ పత్రాలు రూపకల్పన చేసుకోవాలా, ఈ సమస్యల పరిష్కారానికి అక్కడ స్థానికంగా ఉన్న నాయకులు ఇవ్వాల్సిన హామీలు ఇవన్నీ కూడా ఒక కార్యాచరణ రూపకల్పన చేసుకొని స్థానికంగా సమస్యలు గుర్తించడము, అక్కడ ఎన్నికల ప్రచారానికి పోయినప్పుడు అక్కడ ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించేదానికి అక్కడికక్కడే హామీ ఇచ్చేదానికి వీలుండేటట్టుగా ఈ కార్యాచరణ రూపకల్పన చేసుకొని ముందుకు వెళ్లాలనుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వము అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా, అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలన్నింటినీ వివరిస్తారు. అదేవిధంగా రేపు పొద్దున్నే మున్సిపాలిటీలలో ఎక్కువ స్థానాల్లో వచ్చి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అక్కడ కూడా మున్సిపల్ చైర్మన్లు కావాలి, కార్పొరేషన్ మేయర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేస్తారు, అంటే పట్టణ ప్రాంతాలలో ప్రభుత్వ పరంగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది, అదేవిధంగా నగరపాలక సంస్థల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపడుతుంది, ఇవన్నీ కూడా ప్రజలకు వివరించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయాలనే కోణంలో కార్యాచరణ రూపకల్పన జరుగుతున్నట్టుగా సమాచారం ఉన్నది. ఇప్పటి వరకు జరిగిన మొత్తం మీద అక్కడక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని మున్సిపాలిటీలలో ఈ బీఫామ్లో జారీ విషయంలో కొంత గందరగోళం చోటు చేసుకునేది. కొన్ని చోట్ల నాయకుల మధ్య విభేదాలు ఉండడం, కొన్ని చోట్ల రెబల్స్ అంటే అధికార పార్టీ నుంచి ఎక్కువ పోటీ ఉండడంతో అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరిగినాయి. వాటన్నిటి కూడా సమస్య పోయేదట్టుగా స్థానికంగా ఉన్న మంత్రులు కానీ లేకపోతే సీనియర్ నాయకులు కానీ జోక్యం చేసుకుని వీటన్నిటి కూడా పరిష్కారం చేసినట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అవన్నీ కూడా రేపు ఎల్లుండి కల్లా పూర్తిగా సమసిపోతాయని చెప్తున్నారు. రేపటి నుంచి ప్రచార హోరు ఊపందుకోనున్నది కాబట్టి కాసేపట్లో మొదలుగానున్న ఈ సమీక్ష సమావేశంలో పూర్తి స్థాయిలో సమీక్షించిన తర్వాత ఒక కార్యాచరణతో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఓవర్ టు స్టూడియో. సూర్యాపేట జిల్లా కోదాడలోని 11వ వార్డు ఓటర్లు కొమరబండ రహదారిపై ఆందోళనకు దిగారు. వార్డు నుంచి 5 బరిలోకి దిగగా 4 కౌన్సిలర్ అభ్యర్థులు డబ్బుకు ఆశపడి నామినేషన్లు ఉపసంహరించుకుంటున్నారనే సమాచారంతో ఓటర్లు రహదారి ఎక్కారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు భారీ స్థాయిలో నగదు అందించడంతో తమ వార్డుకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. వార్డు సమస్యలు గుర్తించిన అభ్యర్థులు నగదు కోసం ఆరాటపడుతున్నారన్నారు. డబ్బులకు అమ్ముడుపోయే కౌన్సిలర్ అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వార్డులో ఏ సమస్య ఉన్నా చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. కానీ ఇలా ఇనామస్ అని చెప్పి ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. మా ఊర్లో వాటర్ సమస్య, మెయిన్ వాటర్ సమస్య, ఎస్సీ కాలనీ మాలగూడెం గానీ మాదగూడెం గానీ వాటర్ సమస్య ఉంది. ఈ సమస్యను తీర్చుతారేమో వస్తారో అని చెప్పి అడుగుతారని చెప్పి మీరు చూస్తున్నా కానీ ఎవరు రాలేదు. ఎవరు రాకుండా వాళ్ళంతటా వాళ్ళే ఇనామస్ అని చెప్పి వీళ్ళని మూసేసుకొని ఇక వాళ్ళకి సంబంధం లేదులే ఇనామస్ చేసేద్దామని చెప్పి ఆలోచనతో వాళ్ళు చేస్తే మేము మాకు ఓటు కావాలి, మాకు నోటు వద్దు, మాకు ఇనామస్ వద్దని నినాదంతో మాకు ఓట్లు లేకుండా ఇమానతి చేసింది ఎవరు నాకు తెలియదు. మాకు వచ్చి ఓటు అడగాల, మేము ఓటు వేయాలి, మాకు ఊరోడు కావాలి. మీ వాటికి నామినేషన్ వేసిన వాళ్ళు ఎవరు లేరా? మా వాటికి ఫస్ట్ నామినేషన్ వేసిరా మీ వాటికి? ఎవరన్నా ఎక్కడ పేరు వాళ్ళు? డబ్బులు కమ్ముడు పోయారు, డబ్బులు కమ్ముడు పోయి మీకు ఓట్లు లేవని మాకు చెప్పారు. మా ఓట్లు లేవంటే మా జనమనాలు మా ఓట్లు ఆడిపోయింది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని 24వ వార్డులో బీఫామ్ ఇవ్వలేదని ఓ మహిళ కన్నీరు మున్నీరైంది. పోటీలో ఉన్న తనను జగిత్యాలకు రమ్మని చెప్పి తీరా అక్కడికి వెళ్లాక అన్యాయం చేశారని కంటతడి పెట్టింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మికి తన గోడు చెప్పుకుని తీవ్ర ఆవేదనకు లోనైంది. అనంతరం మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకుని అక్కడున్న కార్యకర్తలతో వాగ్వాదానికి దిగింది. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడితే టికెట్ ఇవ్వకపోవడం అన్యాయమంటూ గొడవకు దిగింది.
వాడి బిడ్డ కాలు మొక్కి ఏడుస్తుందన్న కనీసము 4 రోజుల నుండి పాటాబీస్ చుట్టూ తిరుగుతున్నా, రాత్రి 10 దాకా ఉంటున్నా, ఒక్క నిమిషం కూడా టైం మాట్లాడేందుకు ఇయ్యలేరు. అదే 2 గంటలు మైలాపూర్, లింబాద్రి, రాజారాం వీళ్ళందరూ 2 గంటలు మాట్లాడేందుకు ఎట్లా టైం ఇస్తారు సార్? ఒక మహిళ నచ్చిన కదా నాతో ఒక్క నిమిషం మాట్లాడేందుకు టైం ఎందుకు ఇస్తలేరు? రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ బీఫామ్ల పంపిణీ రసాబాసగా మారింది. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సమక్షంలో బీఫామ్ల పంపిణీ నిర్వహించగా పార్టీ శ్రేణుల నిరసనల మధ్య కార్యక్రమం కొనసాగింది. 14వ వార్డు అభ్యర్థిగా వసుపుల సాయిలకు బీఫామ్ అందజేయగా టికెట్ ఆశించిన వసుపుల సుగుణ అనుచరులు జైపాల్ యాదవ్తో వాగ్వాదానికి దిగారు. కుర్చీలను విరగ్గొట్టి నిరసన తెలిపారు. టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో నెల రోజులుగా వార్డులో ప్రచారం నిర్వహిస్తున్నామని, ఇప్పుడు మరొకరికి ఎలా ఇస్తారని సుగుణ అనుచరులు నిలదీశారు. దీంతో పార్టీ శ్రేణుల నిరసనల మధ్య అభ్యర్థులకు బీఫామ్లు అందజేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో బీఫామ్ కోసం బీఆర్ఎస్ ఆశావహులు ఆందోళన చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే మాణిక్రావుతో అభ్యర్థులు వాగ్వాదానికి దిగారు. 14వ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకుని వివాదం సద్దుమణిగేలా చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీలో గందరగోళం నెలకొంది. 4వ వార్డులో బీఆర్ఎస్ తరపున నామినేషన్ వేసిన ప్రమీలని కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆరోపించారు. పార్టీ శ్రేణులతో కలిసి ప్రమీల ఇంటికి చేరుకున్న నోముల భగత్ కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. నందికొండ, హాలియాలోని 20 వార్డుల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులను ఎమ్మెల్యే జైవీర్, ఎంపీ రఘువీర్ బెదిరిస్తున్నారని నోముల భగత్ మండిపడ్డారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు భారీగా డబ్బులు ఆశ చూపి నామినేషన్ల ఉపసంహరణకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ శ్రేణులు సైతం అక్కడికి చేరుకొని నినాదాలు చేయడంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. తిరుమల కల్తీ నెయ్యి సరఫరా ఘటనలో అసలు సూత్రధారులను తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ ద్వారా విచారణ బృందం ఏర్పాటు చేసి నిర్ణీత కాల పరిమితిలో నివేదిక తెప్పించుకోవాలని తీర్మానించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ సమర్పించిన నివేదికపై చర్చించింది. అడ్వకేట్ జనరల్ను కేబినెట్కు పిలిపించిన మంత్రివర్గం సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. టీటీడీ పర్చేజ్ కమిటీలో నాడు తాను, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సభ్యులుగా ఉన్నప్పటికీ తమని సమావేశానికి కనీసం ఆహ్వానించలేదని మంత్రి పార్థసారథి కేబినెట్ దృష్టికి తీసుకొచ్చారు. తమను పిలవకపోగా పర్చేజ్ కమిటీలో సభ్యుడు కాని కరుణాకర్ రెడ్డి పాల్గొన్న విషయాన్ని వివరించారు. పర్చేజ్ కమిటీలో సభ్యుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కమిటీలో సభ్యుడు కాని కరుణాకర్ రెడ్డి నిబంధనలు సడలించి కల్తీకి తెరలేపారని మంత్రివర్గం అభిప్రాయపడింది. వైసీపీ హయాంలో టెండర్ నిబంధనల్ని సడలించడంతోనే కల్తీకి బీజం పడిందని కేబినెట్ అభిప్రాయపడింది. ఈవోగా ఉన్న సింగాల్ సడలించిన నిబంధనల్ని తిరస్కరించే విచక్షణాధికారం ఉన్నా ఆ దిశగా నిర్ణయం తీసుకోకపోవటాన్ని మంత్రివర్గం తప్పుబట్టింది. వైసీపీ హయాంలో 2022లో సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CFTRA సమర్పించిన నివేదికలోనే కల్తీ నిర్ధారణ అయినా చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. వైసీపీ హయాంలోనే నెయ్యిలో కల్తీ జరిగినట్లు 2022లోనే CFTRA నివేదిక ఇచ్చిన విషయం నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి తెలుసా అని పవన్ కళ్యాణ్ అడిగినట్లు తెలిసింది. తప్పులన్నీ తెలిసే గత పాలకులు నివేదికను తొక్కిపెట్టడం, చర్యలు తీసుకోకపోవడం ఏంటని పవన్ ప్రశ్నించినట్లు సమాచారం. నాటి ప్రభుత్వ లోపాల్లో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు NDDB నివేదికలోనూ జంతు అవశేషాలు నిర్ధారణ అయిన విషయాన్ని కేబినెట్లో ప్రస్తావించారు. సిట్ తన నివేదికలో పాత్రధారులపై మాత్రమే చర్యలకు సిఫారసు చేసిందని మంత్రివర్గం అభిప్రాయపడింది. అసలు సూత్రధారులెవరో తేల్చాలని నిర్ణయించింది. విచారణ అంశాలకు ఛార్జిషీట్లో ఉన్న అంశాలు, ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో తేడాలను ఆంధ్రప్రదేశ్ మంత్రులు గుర్తించారు. విచారణ సందర్భంగా వెల్లడైన వాస్తవాలు ఛార్జిషీట్లో ఎందుకు లేవు అనే దానిపై చర్చ జరిగింది. ఈ తేడాలను తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ ద్వారా విచారణ బృందం ఏర్పాటు చేసి నిర్ణీత కాల పరిమితిలో నివేదిక తెప్పించుకోవాలని తీర్మానించినట్లు సమాచారం. కల్తీ రసాయనాలతో 20 కోట్ల లడ్డూలు తయారు చేసి పంపిణీ చేయటాన్ని మంత్రివర్గం తప్పుబట్టింది. అయోధ్య రామ మందిరంకు కూడా అవే కల్తీ లడ్డూలు సరఫరా చేయటాన్ని మహాపాపంగా అభిప్రాయపడింది. గుజరాత్ గంభీరలోని మహీసాగర్ నదిలో ఓ పడవ మునిగిపోయింది. వెంటనే పడవలో ఉన్న ప్రయాణికులు నదిలో పడిపోయారు. ఇది గమనించిన స్థానికులు మరో పడవ సాయంతో మునిగిపోతున్న పడవ వద్దకు వెళ్లారు. నదిలో మునిగిపోతున్న వారిని రక్షించారు. ప్రమాద సమయంలో పడవలో సుమారు 25 మంది ఉన్నట్లు స్థానికులు వెల్లడించారు. మహీసాగర్పై గంభీర వంతెన కూలిపోయినప్పటి నుంచి నది దాటే క్రమంలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.